యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వెళదాం పదండి. మేము నేల మీద పడిపోం. నేను తన భార్యగా తనకు చేదోడు వాదోడుగా ఉన్నా. తను నేల మీద పడిపోయే అవకాశమే లేదు. మీరిలా చూస్తూ ఉండండి. నీ లోపల కూడా భీమ్లాగే చాలా పొగరు నిండిపోయింది కదా. ఇక నేను మీ ఇద్దరూ నా కళ్ళెదురుగా పడిపోవడం చూసాకే వెళతాను. ఇప్పుడు మీరిద్దరూ ఎలా బయటపడగలరో నేను కూడా చూస్తాను. సరే, ప్రయత్నించండి. రమా, నేను ముందుకెళ్ళగలను. నువ్వు ఇలాగే పట్టుకుని ఉండు. అలాగే. భీమ్ ఇంతవరకు రాలేదు. అది చాలక రమ కూడా వెళ్ళిపోయింది. అక్కడ ఏం జరిగిందో ఏమో. అసలు నాకు కూడా ఏం అర్థం కావడం లేదు. అక్కడ ఏమేం జరుగుతుందోనని. నరోత్తమ్ జోషి ఇంకా ప్రచండ్ దేవ్ గారు ఏమేం చేయగలరు నాకు తెలిసుండేది. కానీ ఈ మేఘనాథ్ గురించి ఏమీ తెలీదు. నందు మొహాన్ని ఆయన పూల మీద రుద్దేశాడు. ఇక జోకుకి మిరపకాయలు తినిపించాడు. ఇప్పుడిక ఈ భీమ్ ఇంకా రమలను ఏం చేస్తాడో ఏమో. రామ్జీ, ఈ ఆనంద్ ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరెవరు భీమ్కు మద్దతు ఇస్తారో వాళ్ళు ఇప్పుడు భీమ్రావు గురించి భయపడ్డం మొదలు పెట్టండి. అసలు మీరిద్దరూ ఏం పలికినా సరే కొంచెం శుభం పలకండి. ఏం శుభం పలకమంటారు? ఇప్పుడు వాళ్ళిద్దరూ వస్తారు కదా, వాళ్ళకి ఏం జరిగిందో వాళ్లే స్వయంగా చెప్తారు, వినండి. ఏమైంది భీమ్రావ్? ఇప్పుడు మీరిద్దరూ తోడుగా ఉన్నారు కదా, అయినా సాధ్యం కావడం లేదా? మీరు ఇలాగే ప్రయత్నించండి. నేను ఇప్పుడు వస్తా. ఇలాగే ఉండండి. కొంచెం నిలదొక్కండి. అరే భీమ్రావ్, తను పారిపోయిందేంటి? బాగుంది. ఎవరి నమ్మకంతో నువ్వు కలిసి బయటపడాలనుకున్నావో తను నిన్ను దారి మధ్యలోనే వదిలేసి పారిపోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తావు భీమ్రావ్? చెప్పొచ్చు కదా, చేతి కావడం లేదు, ఆందోళనగా ఉంది, నాకు భయం వేస్తుంది, నేను చేయలేను, నన్ను వదిలేండి, నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పు భీమ్రావ్, చెప్పు. నీ వల్ల కానే కాదు భీమ్రావ్. అవుతుందనిపిస్తే ముందుకురా. అప్పుడు నేను కూడా చూస్తాను నువ్వు బయటపడి నా దగ్గర దాకా ఎలా చేరుకుంటావో. భీమరావు జీవితంలో రమ ఉన్నంత వరకు ఏ ఆటంకమైనా సరే, ఏ అవరోధమైనా, ఎలాంటి పరిస్థితులైనా సరే ఇన్ని పడేయలేదు. ఒక్కసారి కూడా ఇనికేం కాదు. మీలాంటి వాళ్ళ చెడు ఉద్దేశాన్ని నేనెప్పటికీ నెరవేరనివ్వను. ఆయన మీరేంటి? భీమ్రావ్ అంబేద్కర్ను ఎవ్వరూ ఆపలేరు.
ఎందుకంటే భీమ్రావ్ అంబేద్కర్ పుట్టిందే ప్రతి ఆటంకాన్ని తొలగించి సమాజ రూపాన్ని ప్రకాశవంతం చేయడం కోసం. అభినందనలు, చాలా చాలా అభినందనలు. ఇక ఈ అభినందనల నాటకాన్ని ఆపేయండి. మీకు అనిపించడం లేదా ఇప్పుడు మీరు అర్థం చేసుకోవడం మంచిది అని, మా బతుకు మమ్మల్ని బతకనివ్వాలని? భీమ్రావ్, నేను నీకు అభినందనలు చెబుతున్నాను. నీ ఈ సంఘర్షణ వల్ల సంఘర్షణ ఎలా అనుభవించాలో తెలుసుకున్నావు కదా. ఇక నీలాంటి సంఘర్షణ అనుభవించే వ్యక్తిని నేను ఎలా ఆపగలను చెప్పు? ఒకవేళ నువ్వు ఇక్కడ కింద జారిపడిపోయి ఉంటే భీమ్రావ్, బహుశా నాకు నీ మీద కొంచెం దయ కలిగి ఉండేదేమో. కానీ నువ్వు నిలదొక్కుని బయటపడ్డావు భీమ్రావ్. నిన్ను పడేయక తప్పదు నాకు. ఈరోజు కాకుంటే రేపైనా కావచ్చు. పదండ్రా. భీమ్రావ్, అది మీ ఇంట్లో అన్నిటికంటే బయట ఉండేవాట హితేష్దే కదా? చెప్పు. అవును. ఎందుకు? సరే, హితేష్ బాబాయ్, లక్ష్మి కూడా ఇక్కడ లేదు. ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా తెలిసిందంటే నా ఆరోగ్యం చాలా ఎక్కువగా దెబ్బతిందని అప్పుడు అందరూ చాలా కంగారు పడతారు. అందరూ ఇంట్లోంచి ఎటైనా వెళ్ళిపోని తర్వాత నేను ఇక్కడి నుంచి ఎటైనా వెళ్ళిపోతాను. ఇక ఈ భీమ్రావ్ మళ్ళీ తిరిగి వస్తే చాలు. ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి భీమ్, ఏమైంది బాబు? నాకేమనిపిస్తుందంటే వీళ్ళిద్దరూ ఆయన్ని కలవలేదని. ఎందుకంటే ఆ మేఘనాథ్ వీళ్ళని అసలు ఏమీ చెయ్యలేదు కదా. మేము ఆయన్ని కలిశాం. ఆ మేఘనాథ్ గారు చాలా ప్రమాదకరమైన వారు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే పోరాటం చేస్తూ ఉండడానికి మనల్ని మనం కాపాడుకోవడం కూడా అవసరమే. మీ ఇంట్లో అన్నిటికంటే బయట ఉండేవాట హితేష్దే కదా? హితేష్ బాబాయ్, ఇవాళ మీరు జాగ్రత్తగా ఉండండి. నేనెందుకు జాగ్రత్తగా ఉండాలి? ఏమైంది? భయపడకండి. మేము తిరిగి వస్తున్నప్పుడు మేఘనాథ్ గారు అడిగారు, ఇంట్లో అందరికంటే బయట ఉండే వాటా హితేష్దే కదా అని. తర్వాత ఏమన్నాడు? తర్వాత ఏముంది? ఏం లేదు. నేను అసలు ఇప్పుడే బయటికి రాను. అయిపోయింది. ఇప్పుడు ఈ మేఘనాథ్ ఎవరిని వదిలిపెట్టాడు. అరే, మిగతా వాళ్ళంటే అవకాశం చూసుకొని ఇబ్బంది పెట్టేవాళ్ళు. కానీ ఈ మేఘనాథ్ ముందుగా చెప్తున్నాడు, ఎవరిని ఇబ్బంది పెడతాడు అలాగే ఇబ్బంది పెడతాడు. హితేష్ అన్నా, మీరు శాంతించండి. మీకు ఏమీ కాదు. మేమంతా మీకు తోడున్నాం. మీరందరూ భయపడకండి. వెళ్ళి మీ పనులు చేసుకోండి. అసలు నేనేం చేశాను? ఆ మేఘనాథ్ నన్నెందుకు ఎంచుకున్నాడు? ఖచ్చితంగా భీమ్ ఆయన ఏదో అని ఉంటాడు. చూడండి హితేష్ అన్నా, మీరు శాంతించండి. మీకేమీ కాదు. ఏమీ కాదంటే ఏంటి అర్థం? అసలు ఆయన ఏదైనా చేయగలడు. నేను నా గదిలోకి వెళ్తున్నాను. హితేష్ అన్నా, నేను చెప్పేది వినండి. నేను అసలు బయటికే రాను. ఇక్కడి నుంచి బయటపడడానికి ఇదే సరైన సమయం. అందరూ వెళ్ళిపోయారు.
ఇప్పుడే ఇక్కడి నుంచి బయటపడాలి. ఇక ఏదో రకంగా కొంకనికి చేరుకుంటే చాలు. ఒకవేళ కొంకనికి చేరుకోలేకపోయినా కనీసం ఈ చోటుకి దూరంగా, మా ఇంటి నుండి దూరంగానైనా వెళ్ళిపోవాలి. దాంతో నా వైద్యం కోసం భీం లేదా ఇంకెవరూ ఆందోళన పడరు. ఇక ఇక్కడి నుంచి దూరంగా వెళ్తే చాలు. ఏమైంది? లక్ష్మి భీమ్, రమా, ఏమైందమ్మా? ఆనంద్ ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమో. ఎక్కడికి వెళ్ళిపోయాడో అంటే? ఏమో, తన సామాను కూడా ఇంట్లో లేదు. తన కోసం నేను అన్ని చోట్ల వెతికాను. ఏంటి? కొంపదీసి ఆ మేఘనాథ్ ఆనందనేమైనా? జీజాబాయ్, ఏదేదో వాగకు. పదండి, బావగారిని వెతుకుదాం. అత్తయ్య, నేను ఇంకా రమ వెళ్ళి అన్నయ్యను వెతికి తీసుకొస్తాం. మీరు ఇంట్లోనే ఉండండి. అలాగే నాన్నకు కూడా బయటకు రావద్దని చెప్పండి. పద. జాగ్రత్తగా వెళ్ళండి. ఎవరితను? ఏమైంది ఇతనికి? లక్ష్మి. ఇతను భార్య పేరు లక్ష్మి అనుకుంటా. లక్ష్మి ఎవరో ఏంటి, మనం ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం. తీసుకెళ్దాం. మూర్ఖులారా, మీకు తెలుసా మీరందరికందరూ ఎంత పెద్ద పాపం చేయబోతున్నారో? ఇప్పుడు మీరు ఎవరిని హాస్పిటల్కి తీసుకెళ్లాలనుకుంటున్నారు? మీకు తెలుసా వీడెవడో? లక్ష్మి. చూడండి, ఎవరి ప్రాణాలను కాపాడాలంటే తన ప్రాణాలకు ఏదైనా విలువన్న వాళ్ళని. అర్థమైందా లేదా? అయ్యింది కాదు, మీరందరూ కలిసి నాతో అనండి. ఎవరి ప్రాణాలు కాపాడాలంటే తన ప్రాణాలకు ఏదైనా విలువన్న వాళ్ళవి. ఎందుకంటే ఈ ఆనంద్ చనిపోతున్నప్పుడు కూడా మన మాటలు వింటూ చనిపోవాలి. అర్థమైందా? సరే చెప్పండి. ఎవరి ప్రాణాలని కాపాడాలంటే తన ప్రాణాలకు ఏదైనా విలువన్న వాళ్ళది. ఎవరి ప్రాణాలని కాపాడాలంటే తన ప్రాణాలకు ఏదైనా విలువన్న వాళ్ళది. తన ప్రాణాలకు ఏదైనా విలువన్న వాళ్ళది. ఎవరి ప్రాణాలని కాపాడాలంటే తన ప్రాణాలకు ఏదైనా విలువన్న వాళ్ళది. ఆనందన్నయ్య! బాబాయ్, చూడండి, మీరేమైనా మా అన్నయ్యని చూసారా? ప్యాంట్ మీద కుర్తా వేసుకున్నాడు. ఇక్కడ నుంచి వెళుతుండగా ఎవరైనా చూసారా? చూడలేదు. ఆనందన్నయ్య! ఆనంద్ బావా! చాలు. శాంతి. ఇక ప్రశాంతమైన మనసుతో చావబోతున్న ఈ ప్రాణి చివరి కేకలు వినండి. ఇక ఆ వినిపించని కేకలను ఆనందించండి. లక్ష్మి ఇక్కడికి రాదు. ఆనంద్, నీ భార్య లక్ష్మి ఇక్కడికి రాదు. ఎందుకలా తప్పిస్తున్నా? చచ్చిపో. ఇక వచ్చే జన్మలో ఇలా మనిషిలా నువ్వు పుట్టడానికి బదులు ఏదైనా క్రిమికీటకంలా పుట్టాలి.
ఎందుకంటే ఎవరి కాళ్ళ కిందైనా పడి నీకు సులువైన చావు లభిస్తుంది. నువ్వే చూడు, ఇప్పుడు నువ్వు ఇలాగే తప్పించిపోతుంటావు. నీ భార్య పేరు పిలుస్తుంటావు, కానీ తను ఇక్కడికి రాలేదు. ఏం చూస్తున్నారా? పదండి. లక్ష్మి వచ్చేసింది. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. జాతికి బంధానికి ఏంటి సంబంధం? నా భర్త నన్ను పిలుస్తుంటే నేను రాకపోవడమా? అలా జరగదు. లక్ష్మి, లక్ష్మి వచ్చేసింది. ఆనంద్ అన్నయ్య, ఆనంద్ బావా, ఆనంద్ అన్నయ్య, ఆనంద్ అన్నయ్య, ఏమైంది మీకు? ఆనంద్ అన్నయ్య, ఆనంద్ బావా, ఆనంద్ బావా, ఏమైంది అన్నయ్యకు? ఆనంద్ అన్నయ్య, వదన అన్నయ్యకి ఏమైంది? భీమ్రావ్, ఈయన వీలైనంత త్వరగా హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. డాక్టర్ ఏం చెప్పాడంటే, ఒకవేళ ఈయన ఎప్పుడైనా స్పృహ తప్పితే హాస్పిటల్ కి తీసుకురావడం మంచిదని, లేదంటే ఆలస్యమైందంటే ఏదైనా జరగచ్చు అన్నారు. అయితే హాస్పిటల్ కు తీసుకెళ్దాం, పదండి. చూడండి, ఇప్పుడు అన్నయ్యను హాస్పిటల్కు తీసుకెళ్ళాలి. ఇలాంటప్పుడు మీరు ఇలా చేయకండి. భీమరావ్, నేనిక్కడుండగా నువ్వు వీణ్ణి హాస్పిటల్కు తీసుకువెళ్ళలేవు. ఒక ఉపాయం ఉంది. ఒకవేళ ఆనంద్ భార్య లక్ష్మి స్వయంగా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వెళ్ళాలి. ఇక అక్కడి నుంచి త్వరగా డాక్టర్ని తీసుకుని రావాలి. అందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చూడండి, ఇక్కడ నుంచి ఆసుపత్రి చాలా దూరం ఉంది. వెళ్ళి రావడానికి చాలా సమయం పడుతుంది. మమ్మల్ని వెళ్ళనివ్వండి. అరే, నేను కూడా అదే చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ మృత్యువు దాగుడు మూతలు చూడ్డానికి మాకు అవకాశం దొరికింది. దాన్ని మేము ఎలా చేజార్చుకుంటాం? లక్ష్మి, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నువ్వు డాక్టర్ని తీసుకుని రా. అంతవరకు మేము ఇక్కడే నిలబడి ఈ తమాషా చూస్తుంటాం. లక్ష్మి, డాక్టర్ సమయానికి వస్తారో లేక ఆనంద్ ప్రాణాలు సమయానికి ముందే పైకెళ్ళిపోతాయా? చూడండి, మీరిదంతా చేయకండి. ఇలా ఒకరి ప్రాణాలు. పాన్, వీడు సరిగ్గా గుర్తు చేశాడు. పాన్, ఎందుకో ఏమో నాకు ఎప్పటి నుంచో పాన్ తినాలనిపిస్తోంది. పాన్ తీసుకురారా. మీలాంటి వాళ్ళ అందరి ప్రాణాలు నా దృష్టిలో ఈ ఒక పాన్ లాంటిదే అవుతుంది. దీన్ని మేము తిని ఉమ్మేస్తూ ఉంటాం. మా ప్రాణాలకు మీ దృష్టిలో విలువ లేదనుకుంటా. కానీ ఇప్పుడు ఆనంద్ బాబుకు వైద్యం చాలా అవసరం. మమ్మల్ని వెళ్ళనివ్వండి. భీమరావ్, నేనేం విన్నానంటే నువ్వు మీ జాతి వాళ్ళందరిలో ధైర్యాన్ని నింపాలని సంకల్పంతో తిరుగుతుంటావని. ఇక చూడిక్కడ మీ సొంత వదినే ధైర్యాన్ని కోల్పోయి కూర్చుంది. ముందుకొచ్చి ఇలా అనడం లేదు. మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి మేఘనాథ్ గారు. భీమరావు దగ్గర నేను ఇదే విషయం నేర్చుకున్నాను. ప్రయత్నించే వాళ్లకు ఎప్పుడూ ఓటమి ఉండదని మీరిదే చూడాలనుకుంటున్నారు కదా. సమయం మించిపోకముందే నేను డాక్టర్ని తీసుకొస్తానా లేదా? నువ్వే చూడు, తను అలాగేం అంటలేదు. పూర్తిగా ఏం చేయిందల్లా నోరు మూసుకుని కూర్చుంది. భీమరావ్, నీకు ఊహ తెలిసి 10 ఏళ్లు గడిచిపోయి ఉండొచ్చు. ఈ 10 ఏళ్లలో నీ అనుభవం మీ వదినలో ధైర్యాన్ని నింపలేకపోయింది. తను ఏదైనా మాట్లాడడానికి కావలసిన శక్తిని నింపలేకపోయావు. ఇక రాబోయే 200 సంవత్సరాల్లో కూడా నువ్వు మీ జాతిలోని ఏ ఒక్కరిని కూడా మార్చలేవని తెలుసుకో.
అర్థమవుతోందా నీకు? అయినా కూడా నువ్వు 200 ఏళ్ళు ఎక్కడ బతుకుతావని. మేఘనాథ్ గారు, మీరు నన్ను తక్కువగా అంచనా వేయకండి. భీమ్రావు నుంచి నేను ఈ మాత్రం నేర్చుకున్నాను, ప్రయత్నించే వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరని. ఇప్పుడు మీరు ఇదే చూడాలనుకుంటున్నారు కదా, సమయం మించక ముందే నేను డాక్టర్ గారిని ఇక్కడికి తీసుకొస్తానా లేదా అని. చూడండి నేను డాక్టర్ గారిని ఎలా తీసుకొస్తాను. సరే అయితే తను వెళ్ళనివ్వండి. వెళ్ళు వెళ్ళు, తొందరగా డాక్టర్ని తీసుకునిరా. భీమరావు, ఇక కేవలం ఎదురు చూడు, ఈ రోజు ఏం జరుగుతుందనేది. లక్ష్మి సమయం మించక ముందే డాక్టర్ని తీసుకురాగలదో లేక ఈ రోజు మీ అన్నయ్య ఆనందాట ముగుస్తుందో.